UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది, ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం, బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిష రీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? సింహరాశి వారికి అక్టోబర్ నెల 3వ తారీఖు నుంచి నవంబర్ నెల 1వ తారీఖు వరకు 2వ ఇంట రవి బుధులు, 3వ ఇంట శుక్రుడు, 11వ ఇంట కుజుడు గ్రహాల వల్ల వ్యాపార మూలకంగా ధన నష్టం కనబడుతోంది. సర్వత్రా సౌఖ్యం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, విద్యావంతులతో పరిచయం ఉంటుంది, సంతానం వల్ల మంచి అభివృద్ధి కనబడుతోంది. తర్వాత సుఖము, ఉత్సాహము, ధనం ప్రాప్తి కనబడుతోంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే ఈ మాసం అంతా వీరికి చాలా సంతోషంగా గడుస్తుంది. తర్వాత కొత్త వ్యక్తులను కలుస్తారు, తగు జాగ్రత్త చూసుకోవాలి. మీ ప్రవర్తనతో ఇంట బయట కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు రావచ్చు. అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి కానీ వేరే స్థానానికి కానీ అవకాశం ఉంటుంది. అంటే ఇది బదిలీ కాదు, ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్స్ లాగా ఉంటుంది. అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ మాసం అంతా మంచి లాభాలుంది. పార్ట్నర్షిప్ వ్యవహారం ఏదైనా చేయాలనుకుంటే ఈ మాసం అంతా మీకు మంచి అనుకూలంగా ఉంది. తర్వాత ఏదైనా కొత్త పని ప్రారంభించే రోజు మీరు మీ తిథి వారి నక్షత్రాలు చూసుకుని మీ నక్షత్రానికి అనుకూలంగా ఉండే రోజు కనుక ప్రారంభిస్తే చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళకి అన్ని నక్షత్రాలలో, ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి భూ యోగం ఉంది, ధనయోగం ఉంది, గృహయోగం ఉంది. సో ఈ మూడు వీటిని మీ తాలూకా ఇది పెద్దలతో సంప్రదించి కొనుగోలు చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ఏదైనా కొత్త బాధ్యతను మీరు నెత్తిన వేసుకునే సూచన కనబడుతోంది. అంటే మీకు అక్కర్లేని బాధ్యతను కూడా మీరు ఆహ్వానించి నెత్తిన వేసుకుంటారు. పడేది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పూర్వీకుల వ్యవహారాలు అంటే ఏవైనా ఆస్తులు కలిసి వచ్చేది ఈ మాసంలో మీకు అనుకోకుండా మీ వైపే వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే షేర్స్ లో కానీ లేదా అంటే చిట్ ఫండ్స్ లో కానీ పెట్టుబడి పెట్టాలంటే ఈ మాసం అంతా మీకు మంచి అనుకూలంగా ఉంది, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసేవారు లేదా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. మంచి వరుడు మంచి వధువు కోసం అయితే ఈ నక్షత్రాల్లో ఉన్న వారికి ఏ దిశ నుంచి వస్తారు అనేది ఈ జాతక పరంగా చెప్పాలి అంటే ఎక్కువ తూర్పు ఉత్తర దిశల నుంచి మీకు వరుడు కానీ వధువు కానీ వచ్చే అవకాశాలు కనబడుతోంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. తదుపరి విద్యార్థులకు ఎలా ఉంది అంటే ఈ మాసంలో ప్రథమార్థంలో కొంచెం మందకొడిగా ఉంటుంది. అంటే చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించలేకపోతారు. కాబట్టి శ్రద్ధ పెట్టవలసిందిగా సూచన. విదేశయానం అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా ప్రయత్నం చెయ్యవద్దు. సింహరాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పింది, విద్యార్థులు ఈ మాసంలో ప్రయత్నం చెయ్యవద్దు. అయితే మరొకటి ఏంటంటే కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు ఈ మాసంలో చెయ్యాలి అని అనుకుంటే కనుక తీర్పు మీ వైపే వచ్చేటట్టుగా ఉంది. అంటే గతంలో చేసి ఉంటే ఈ మాసంలో మీకు తీర్పు వస్తుంది. కొత్తగా లావాదేవీల్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ మాసంలో వెయ్యకుండా తదుపరి మాసంలో కనుక ప్రయత్నం చేస్తే తీర్పు మీ వైపే వచ్చేటట్టు ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు ఎలా ఉందంటే మొదటి పంట చేతికి రాదు,
నష్టాలుగా కనిపిస్తోంది. రెండవ పంటలో ఈ లాభం అక్కడ కనిపిస్తుంది. పౌల్ట్రీ రంగం వారు, నర్సరీ రంగం వాళ్ళు, తర్వాత గిడ్డంగి వ్యాపారులకు వాళ్ళకి అనుకున్నంత లాభం రాకపోయినా దాటవేస్తారు ఓకే. ప్రథమార్థంలో. అది ద్వితీయార్థంలో మీ చేతికి అందుతుంది. కొత్తగా అప్పులు చేయవలసిన పని ఏర్పడవచ్చు. జాగ్రత్తగా చేసుకోండి. తీర్చేస్తారు కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా సూచన. అయితే రాజకీయ రంగం వారికి ఎలా ఉందంటే గతంలో రాజకీయంలో కొనసాగుతున్న వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఉంది. మాట ఆచితూచి వెయ్యాలి. ప్రజలలో కొంచెం వ్యతిరేక భావత కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కొత్తగా ఈ రంగంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలోనే ప్రయత్నం చేసి మీ నక్షత్రానికి అనుకూలమైన రోజు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు మంచి ఓట్లతో గెలుపొందే అవకాశం కనబడుతోంది అనమాట. విద్యార్థులకి చెప్పిన సూచన అదే వర్తిస్తుంది అనమాట. గణపతి హోమం చేయించుకోండి, లేదా అంటే సరస్వతి హోమం చేయించుకోండి. నక్షత్రాల వారీగా చెప్పండి. నక్షత్రాల వారీగా మఖా నక్షత్రం వారు సంకష్టహర గణపతి చేసుకున్నా, లేదా అది విన్నా, లేదా చదువుకున్నా, చేసుకుంటే విశేషమైన ఫలితము. చేయలేను అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఆ సంకష్టహర గణపతి వ్రత కథ వినడము, ఆ స్వామివారి నామాలు తలుచుకుంటే సరిపోతుంది. అయితే బుధవార నియమాలు తప్పకుండా పాటించాలి. ఉలవచారుని వారి దినచర్యలో కంపల్సరీగా భోజనంలో తీసుకోవాలి. ఉలవచారు భోజనంలో తీసుకోవాల్సిందే. ఈ మాసంలో మీకు ఎన్నిసార్లు కుదురుతుందో అన్నిసార్లు ఇది తప్పనిసరి సూచన. అయితే పుబ్బా నక్షత్రం వాళ్ళు కోల్హాపురి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని దర్శించడం కానీ, ఆ తల్లి స్తోత్రాలు పారాయణం చేయడం కానీ చేస్తూ శుక్రవార నియమాలు పాటిస్తూ ఏదైనా ఒక శుక్రవారం నాడు ఎర్రని చీర గాని, లేదా ఎర్రని వస్త్రం కానీ అమ్మవారి ఆలయంలో దానం చేసినట్టయితే మీకు ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరికను తీరుతుందనమాట. తర్వాత ఉదయం పూట లక్ష్మీ అమ్మవారికి తెల్లని పూలతో కానీ, లేదా కాషాయం రంగు పూలతో కానీ తీపి వంటకం నైవేద్యం పెట్టి మీ మనసులో కోరిక ఆ తల్లికి కాగితం మీద రాసి కానీ, మనసులో కోరిక సంకల్పం కానీ చేసుకున్నట్టయితే మీ కోరిక తీరే సూచన కనబడుతుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్యారాధన చెయ్యాలి, ఆదివార నియమాలు పాటించాలి, మాంసాహారం నిషిద్ధము. వారు జపించవలసిన మంత్రం ఓం గృణి సూర్యాయ నమః. ఓం సం సూర్యాయ నమః వేరు, ఓం గృణి సూర్యాయ నమః వేరు అనమాట. తర్వాత వీళ్ళు ఆదిత్య హృదయం చదువుకున్నా, విన్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. ఈ సూచనలు చేసేటప్పుడు మళ్ళా చెప్పేది మాంసాహారము, మద్యము నిషేధిస్తే మరింత త్వరగా ఫలితం వస్తుంది. ఓకే. నియమాలు తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. మాసం అంతా బాగానే ఉంటుంది. ఎక్కడైనా మనం పరిహారాలు చేసుకునేటప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, తప్పకుండా జాతకాలని ఒక్కసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ పరిహారాల కోసం, జాతకాలని పరిశీలించుకోవడం కోసం రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.